10 సంవత్సరాలుగా తీరని సమస్య కేవలం 24 గంటలు గడవక ముందే పరిష్కారం కావడంతో 3వ వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా కరెంట్ ఐరన్ పోల్ సమస్య ఎదుర్కొంటున్నాము అని ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో 3వ వార్డు ప్రజలు 27వ వార్డు కౌన్సిలర్ రేష్మా పర్వీన్ దృష్టికి తీసుకుపోయారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ రేష్మా పర్వీన్ సమస్యను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలకు విషయం తెలియజేసింది. ఎమ్మెల్యే వెంటనే ఐరన్ పోల్ మార్చి సిమెంట్ పోల్ ఏర్పాటు చేయాలని టాస్కో అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆగమేఘాలపై టాస్కో సిబ్బంది కరెంటు సిమెంట్ పోల్ ను ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాల సమస్య పరిష్కారం కావడంతో కాలనీ వాసులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ రేష్మా పర్వీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న మీరు వచ్చి సమస్య చెప్పండి. నిన్న అన్న ఫోన్ చేశాను. మన ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు హుటాహుటిన ఈరోజు సమస్యను పరిష్కరించినారు. ముందు జరిగింది అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందా? జరగలేదు కదా. మీరు కౌన్సిలర్ చెప్తున్నారు, మీరు ఒక్క రోజైనా రారు, ఒక రోజు సమస్య పరిష్కరించరు అని. కానీ మా చైర్మన్ సార్ అయితే ప్రతిరోజు మా వార్డు మీరు చూసింటారు. మా వార్డులో మేము తిరుగుతానే ఉంటాము, చేస్తూనే ఉంటాము. ముందు ప్రజల సమస్యలు పరిష్కరించాలంటారు. దగ్గరికి పోతే వస్తుంది సార్. ఒకరిని దిగడం ఉంటాను సార్. తీసేదానికి చాలా ధన్యవాదాలు సార్. ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి చాలా ధన్యవాదాలు సార్. చాలా ఇబ్బంది పడతాను. వర్షం వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలంటే చాలా గుండెలు దడదడ అంటున్నాయి. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేడం చేశారు. చాలా థ్యాంక్స్ సార్. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పోల్ ఉండి ఐరన్ పోల్ ద్వారా కరెంట్ అంతా చిన్నపిల్లలు ఆడుకుంటే తర్వాత తిరిగితే కూడా షాక్ కొట్టేది. ఈ సమస్యను వీళ్ళు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైసీపీ కౌన్సిలర్ ఈ వార్డుకి గెలిచిండేది. ఆయనకు ఎన్నోసార్లు చెప్పినారు, అయ్యా మా పరిస్థితి ఇది, ఇట్లా మా కరెంట్ కొట్టాంది, చిన్నపిల్లలు ఉన్నారు, సామాన్లన్నీ మేము తీసుకోవాలా ఇలాంటివి చెప్తే ఒక్కరోజు కూడా ఆ కౌన్సిలర్ పట్టించిన పాపాన పోలేదు. నిన్న వాళ్ళు వచ్చి, ఇది 3వ వార్డు, నాది 27వ వార్డు, బాబు నిన్న వచ్చి అక్క మీరు ఎక్కడో సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు, కానీ మాది కూడా ఒక సమస్యంగా 5 ఏళ్ల నుంచి మేము చెప్పడానికి కూడా ఎవరు చేయడం లేదు. ప్లీజ్ మా ఐరన్ పోల్ తొలగించి సిమెంట్ పోల్ వేయించండి, మాకు చాలా కష్టమైంది, మేము ఇంట్లో కూడా వెళ్ళలేకపోతున్నాము, మాకు షాక్ తగ్గుతారు అని చెప్తే ఈ సమస్యను వెంటనే మా ఎమ్మెల్యే సార్ జేసీ అస్మిత్ అన్నకి, తర్వాత వచ్చేసి మన మున్సిపల్